శ్రీశైలం ఆత్మకూరు ఆ లైన్లో బస్సు నడిపేటువంటి శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర ఆ బస్సును ఆపారు. అక్కడ సిబ్బంది మిగతా వారిని ఏం చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ డ్రైవరు టోపీతో ఉన్నాడని చెప్పేసి అక్కడ సిబ్బంది నువ్వు టోపీ తీయకపోతే నేను లోపలికి వెళ్ళమని బస్సు అని చెప్పేసి అన్నాడు. అప్పటికే క్లీనర్ వచ్చి మాట్లాడుతున్నారు ఆయన ఏమని చెప్పేసి, టోపీ తీరండి అది వాళ్ళ ఆచారం అని చెప్పి చెప్తున్నారు. అదేంటది, ఆ పోలీసు వాడిని పిలవయ్యా, కానిస్టేబుల్ని పిలువు, మీరు చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ డ్రైవర్ ఏం చేశాడంటే తెలివిగా అదంతా వీడియో రికార్డ్ చేశాడు. 30 ఏళ్లుగా నేను ఈ ఆర్టీసీ సేవలు అందిస్తున్నాను, ఆర్టీసీలో పనిచేస్తున్నాను, ఎప్పుడూ నాకు ఇలాంటి ప్రాబ్లం రాలేదయా, ఎందుకు మీరు తీయమంటున్నారు, టోపీ పెట్టుకుని ఒకవేళ నేను శ్రీశైలం బస్ తోలకూడదంటే కనుక మా పై అధికారులకు చెప్పండి, వాళ్ళు మాకు టోపీ పెట్టుకోవద్దని చెప్తే ఇంకా మేము డ్యూటీకి కూడా రాము, అవసరం లేదయా అని చెప్పేసి అన్నాడు ఆయన, ఆ ముస్లిం సోదరుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చెక్ పోస్ట్ సిబ్బంది ఏం పని చేయాలా, చెక్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా. క్రిస్టియన్ ఎవరు వస్తున్నారు, మెడలో సిలువ వేసుకుని వస్తున్నాడా లేదా సిలువ లేకుండా వస్తున్నాడా, ముస్లిం ఎవరు వస్తున్నారు, టోపీ పెట్టుకుని వస్తున్నాడా టోపీ లేకుండా వస్తున్నాడా, ఇవన్నీ చేయాల్సిన పని వాళ్ళది కాదు. మనది భారతదేశం అయ్యా. యూపీ లాంటి రాజకీయాలు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చేస్తానంటే అలాగా. ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీమణులారా, ఈ విషయం పై అధికారుల వరకు కూడా తెలియజేశారు. అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాలు తెలియజేయాలి. ఎందుకంటే మతం అనేది మన వ్యక్తిగతమండి, అది మన గుమ్మం వరకు ఉంటే మనం శ్రేయస్కరంగా ఉంటాం. ఎందుకంటే బయటికి వెళ్ళాం మనం, కొద్దిమంది బొట్టు పెట్టుకుని కనబడతారు, కొద్దిమంది మెడలో సిలువేసి కనబడతారు, నాలాంటి వాళ్ళు టోపీ గడ్డాలతో కనబడతారు. ఇంటి వరకు నేను ఒక ముస్లింగా బ్రతుకుతూ బయటికి వెళ్ళిన తర్వాత ఒక భారతీయుడిగా అందరితో కలిసిమెలిసి బ్రతకాల, అందరితో ప్రేమ ఆప్యాయతలతో బ్రతకాల, అందరూ నా వాళ్ళు అన్నటువంటి ఆలోచనతో బ్రతకాల. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనం ప్రతిజ్ఞ ఏం చేయించేవారు మనతోటి మన మాస్టర్లు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను, ఇవన్నీ మర్చిపోతే అలాగా. మతం ఓకే, మన వ్యక్తిగతం. మీ మతం మీద మీకు ప్రేమ ఉండొచ్చు, మా మతం మీద మాకు ప్రేమ ఉండొచ్చు. మా మతాన్ని మేము ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి కదా. నేను గౌరవం లేకుండా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది కదా.